తీసుకున్న జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అనేక రంగాల్లో పన్నులు తగ్గించిన మోదీ కాంగ్రెస్ 100లో 25% దోచుకుందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై పేదల జీవితాలకు నిరంతర పండగే అని చెప్తున్నారాయన. ఇది నిజంగా ప్రజలకు ఉపశమనమా లేక ఓట్ల కోసం వేసిన వ్యూహమా? బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల వేళ కేంద్రం తీసుకున్న జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వంటగది వస్తువులు, ఆరోగ్య సేవలు, వ్యవసాయ పరికరాలు ఇలాంటి అనేక రంగాల్లో జీఎస్టీ తగ్గించింది మోదీ సర్కార్. దీపావళి, దసరా లాంటి పండుగల సీజన్లో చాలా వస్తువులపై పన్నును తగ్గించడం ప్రజలందరికీ ఉపశమనం కలిగించింది. ప్రజలంతా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ చరిత్రలో ఇదో మైలురాయని, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చామంటున్నారు మోదీ. గతంలో పన్నుల రూపంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, 2014కు ముందు 100లో 25% ట్యాక్స్ తీసుకునేవారన్నారు. దేశ ప్రజల దుర్భర జీవితాలకు కాంగ్రెసే కారణమంటూ మండిపడ్డారు మోదీ. 2014 में मेरे आने से पहले ऐसी अनेक चीजों पर कांग्रेस सरकार अलग अलग टैक्स लेती थी, तो आपको 100 रुपया की अगर चीज कोई खरीदते हैं तो 20-25 रुपया टैक्स का देना पड़ता है. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇదంతా చేస్తుందని విపక్ష నేతలు అంటున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ జీఎస్టీ తగ్గింపులు ఎందుకని బీహార్ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనుమానాలకు తావిస్తోందంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. మరోవైపు ఈ మధ్యకాలంలో జీఎస్టీ విషయంలో వచ్చిన విమర్శలతో ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న అభిప్రాయం వెల్లువెత్తుతోంది. బీజేపీ నేతలు మాత్రం ఎన్నికలు ఏడాది పొడవున దేశంలో ఎక్కడో అక్కడ జరుగుతుంటాయని, సామాన్యుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీఏ సర్కార్ కొంతకాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పెన్షన్ను 400 నుంచి 1100కు పెంచడం, మహిళా ఉపాధి పథకాన్ని ప్రారంభించడంతో పాటు మహిళలకు 10,000 వరకు ఆర్థిక సాయాన్ని కూడా అందించింది నితీష్ కుమార్ ప్రభుత్వం. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించడం వంటి చర్యలతో గెలుపు ఖాయమనే భావనలో ఉంది ఎన్డీఏ సర్కార్. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు బీహార్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది ఓటర్ల చేతిలోనే ఉంది.